ప్రియ సహోదరి సహోదరులరా, ప్రభునందు మీ అందరికీ వందనాలండి. బాగున్నారండి? పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామండి. ఆదికాండము 4వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చూసుకుంటే అక్కడ మనకి కయ్యను యోబేలు అని ఇద్దరు కనబడతారండి. అయితే వారిద్దరూ కూడా, కయ్యను గారేమో వ్యవసాయం చేస్తారు, యోబేలు గారేమో గొర్రెలు కాస్తారండి. అయితే వీరిద్దరూ కూడా దేవునికి అర్పణలు తెస్తారండి. ఈ అర్పణలో మరి కయ్యను గారి అర్పణ దేవుడికి అంగీకరించలేదు, యోబేలు అర్పణ దేవుడు అంగీకరించలేదు. అయితే ఇక్కడ యోబేలు అర్పణ అంగీకరించినందుకు కయ్యను గారికి కోపం వచ్చింది. కోపం వచ్చి దేవుడిని అర్పణ అర్పించలేదు, యోబేలు అర్పణ అర్పించాడని యోబేలుని, మరి తన తమ్ముడైన యోబేలుని మరి చంపేసాడండి. మరి చంపినప్పుడు యోబేలు రక్తం దేవునికి మొదలుపెట్టింది. చూశారండి, కొంత తమ్ముని సైతం చంపేసాడండి కయ్యను చంపేసిన తర్వాత మరి శాపం తెచ్చుకున్నాడండి. దేవుడు అడిగినప్పుడు నా తమ్ముడికి నేను కావలిగా వాడినా అన్నాడండి. అయితే దేవునికి తెలియదండి మనం ఏం చేస్తున్నాం అన్నది ప్రతిదీ కూడా దేవునికి తెలిసింది. అంటే దేవునికి తెలియదేమో అనుకుంటామండి, మనం ఏం చేస్తున్నాం అన్నది కూడా దేవునికి తెలిసింది. ఈ రోజుని క్రైస్తవులకే పడట్లేదండి. ఒక్కసారి ఆలోచించండి. ఒక సహోదరుడు ఇదంతా ఎదుగుతున్నాడంటే ఇంకో సహోదరుడికి పడదండి. ఆనాడు కయ్యను గారు అలాగే మరి తన తమ్ముడిని చూసి మరి వార్చలేదండి, సోయపడ్డాడు. మరి తర్వాత తన తమ్ముడిని చంపేసి అంత స్థితికి వెళ్ళిపోయాడండి, చంపేసినప్పుడు కయ్యను గారు ఏమైపోయి దేశతిమ్మరైపోయాడు. ఈరోజు నువ్వు నేను కూడా ప్రేమించే వారికి ఉందామా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉందామా? కయ్యను వల్లే కాకుండా మనం దేవుని యందు భయభక్తితో ఉండి మరి యోబేలు వల్లే మంచి అర్పణ మన హృదయాన్ని ఆయనకు అర్పిస్తూ యేసు నామంలో మనం దేవుని ఒప్పుకుంటే ఆయన మన యందు అనేకమైన కృప, ఆయన ప్రేమ పంచుతాడండి. సరేనండి, చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.